హలో అండి. టుడే మా పాపకైతే అక్షరాభ్యాసం సెరమోనీ ఇంటి దగ్గర చాలా సింపుల్గా మేమైతే చేసేస్తున్నామండి. మాకు బయట వాటి మీద ఎటువంటి నమ్మకం లేదు. అందుకే ఇంటి దగ్గరే మేమైతే సెరమోనీ చేసేస్తున్నాం అన్నమాట, అక్షరాభ్యాసం సెరమోనీ. సో ఈ అక్షరాభ్యాసానికి నేనైతే చాలా సింపుల్గా కొన్ని సామాన్లు తీసుకున్నాను. అవి ఏంటంటే చిన్న పూలదండ తన కోసం తీసుకున్నాను, ఫ్లవర్స్ తనని బ్లెస్ చేయడానికి తీసుకున్నాను, అండ్ ఫ్రూట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకున్నాను, అండ్ పలక పుల్ల కూడా తీసుకున్నాను. బుక్స్ అయితే ఆల్రెడీ బిఫోరే ఉన్నాయి కాబట్టి ఆ బుక్స్ తన ముందున పెట్టాను. సో ఈ యొక్క సామాన్లతోనే నేనైతే అక్షరాభ్యాసం సెరమోనీ ఇంటి దగ్గర మేమైతే మా పాపకి చేసేస్తున్నామండి. సో ఇది క్రిస్టియన్ లెవెల్ కాదు, హిందూ లెవెల్ కాదు, ముస్లిం లెవెల్ కాదండి. ఇది మా లెవెల్, మాకు నచ్చినట్టుగా మేము చేస్తున్నాం అన్నమాట. సో తను ఫస్ట్ పుట్టినప్పుడు వాళ్ళ డాడీ నామినీ సెరమోనీ కూడా చేశారు, వాళ్ళ డాడీ చేతే అయ్యింది. అండ్ నెక్స్ట్ కూడా అన్నప్రాసనం కూడా వాళ్ళ డాడీ చేశారు. అక్కడ నుంచి తను చాలా హెల్తీగా, చాలా గ్రోత్ కూడా బాగుంది. సో అందుకే అక్షరాభ్యాసం కూడా వాళ్ళ డాడీ చేతే చేయించాలనేదే నా చిన్న కోరిక. ఎందుకంటే వాళ్ళ డాడీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ లెవెల్ కానీ ఆయనది ఫస్ట్ అనమాట, 98-99% అనమాట. సో వాళ్ళ డాడీ లాగానే తను కూడా బాగా చదువుకోవాలి, మంచి ఎడ్యుకేటెడ్ అవ్వాలి, అండ్ అన్ని విషయాలు తను అనుకున్నది సాధించాలనేదే నా కోరిక. అందుకే తనని వాళ్ళ డాడీ చేతే నేనైతే అక్షరాభ్యాసం చేయించేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ డాడీ ప్రేయర్ చేశారు, ప్రేయర్ చేసి అండ్ తన గురించి చిన్నది డైరీలో రాయమన్నారు. ఏంటంటే అక్షరాభ్యాసం ప్రార్థన అని హెడ్డింగ్ పెట్టమన్నారు, పెట్టాను. అండ్ ఇంగ్లీష్లో ఏ రాయమన్నారు, అండ్ తెలుగులో ఆ రాయమన్నారు, హిందీలో ఆ రాయమన్నారు. కే రేహ సరీనా విల్ గెట్ ఏ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఆన్ ఎవ్రీథింగ్ టుడే అన్వర్డ్స్. She will be start studying, writing, playing and dancing with education. Amen, amen, amen అని రాయమన్నారు. రాశాను. సో ఈ విధంగా రాసి తన చేత అక్షరాభ్యాసం చేయించారనమాట. ఇక్కడ పలక తనే ఓపెన్ చేసేస్తుంది అండ్ వాళ్ళ డాడీ సీరియస్ అయిపోయారు. ఎనీవే నాకైతే చాలా పండుగ అనిపించింది. ఈ విధంగా మా హస్బెండ్ మా పాపకి అక్షరాభ్యాసం చేయిస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే తనకి జర్నీ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా తనకి. సో ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ రాయించారు. ఇంగ్లీష్లో ఏ రాయించారు, తెలుగులో ఆ రాయించారు, హిందీలో ఆ రాయించారు అనమాట. సో ఇలా రాసి టుడే అయితే మా ఒక చైల్డ్కి ఇంట్రడ్యూస్ చేశారనమాట. వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ బై రైటింగ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ ఏ ఆ అనమాట. సో ఎందుకంటే తనకి బిగినింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ లెర్నింగ్ కాబట్టి సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతృప్తిగా అనిపించింది. తను అన్ని రంగాలలో బాగా నేర్చుకోవాలి, బాగా చదవాలి, తను అనుకున్నది సాధించాలి అని నేనైతే కోరుకుంటున్నాను. దేవుడు నా బిడ్డకి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ లెర్నింగ్లోని తను మంచి బ్రైట్ ఫ్యూచర్ అచీవ్మెంట్ అవ్వాలనేదే నా కోరిక. సో ఇక్కడ దేవుడు తనని బ్లెస్ చేయాలని, మంచి జ్ఞానము అండ్ మంచి విజ్డము, మంచి అండర్స్టాండింగ్ టు సక్సెస్ లైఫ్ టైం తనకి ఇవ్వాలనేది నా కోరిక. సో గాడ్ తనని అన్ని విధాలుగా బ్లెస్ చేయాలని, గైడ్ చేయాలని, టు వర్డ్స్ అప్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అంటే తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే నా కోరిక. సో ఎనీవే నా ఒక చైల్డ్కి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మై చైల్డ్ అని నేనైతే బ్లెస్ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఫ్లవర్స్తో తనకి బ్లెస్ చేసామన్నమాట. సో బ్లెస్ చేసిన తర్వాత తను కూడా మాకు ఫ్లవర్స్తో పైన ఫ్లవర్స్ వేసేస్తుంది. వాళ్ళ డాడీ మీద వేసింది, నా మీద వేసింది అనమాట. రాసింది నా కాసేపు తను పలక మీద చాలా పిచ్చి పిచ్చి గీతలు రాసేసుకుంది. సో రాసుకున్న తర్వాత చాలా ఫన్నీగా మాతో చాలాసేపు ఆడేసింది. వాళ్ళ డాడీతోని నాతోని చాలా ఫన్నీగా ఆడుకుంది. అండ్ ఈ విధంగా మా పాప ఒక సెరమోనీ అయితే మేము ఇంటి దగ్గర చేసుకున్నామండి. చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అండ్ చాలా సంతృప్తిగా. ఇది మా లెవెల్ ప్రోగ్రామ్ అనమాట. మాకు ఎటువంటి మత పెద్దలు లేరు. మా హస్బెండ్ ఒక మత పెద్ద లాంటి వాడు అనమాట మా ఇంట్లో. అందుకే మా హస్బెండ్ చేత అన్ని కార్యక్రమాలు చేయించేస్తాను నేను.
ఎందుకంటే మా హస్బెండ్ చేస్తే మాకు అంత బాగుంటుంది, అంత మంచి జరుగుతుందనేది మా నమ్మకం. అందుకే మా హస్బెండ్ చేత నేను ఏ ప్రోగ్రామ్ అయినా మా హస్బెండ్ చేతే బ్లెస్ చేయించేస్తానన్నమాట. సో ఈ విధంగా మా పాప ఒక సెరమనీ మేమైతే చేసామండి, అక్షరాభ్యాసం మా పాపని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.